హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసారంతా నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి మా పాపదైతే 8th మంత్ కంప్లీట్ అయింది. 9th మంత్ అనమాట. నేను అయితే ఫోటో థీమ్ అయితే చేస్తున్నాను. సింపుల్గా అయితే చేశాను. ఎలా చేశారనేది ఈ వీడియోలో అయితే పెట్టినా అనమాట. ఎవరికైనా కొంతమందికైనా ఉపయోగపడుతుందని అయితే చేసిన అనమాట. ఫస్ట్ అయితే పాపతో ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే ఒకటి చేసిన అనమాట. అదే చూడకపోతే ఒకసారి అయితే తన ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఫాలో అవ్వండి. వెలుపల అనన్య. తను బాదం తిన్నది, ఆ మూతికి అదే అంటుంది. ఇంక చూడకుండా ఇక వీడియో అయితే తీస్తాను అనమాట. తర్వాత నేను ఫోటో థీమ్ అయితే చాలా సింపుల్గా చేస్తున్నాను. ముందుగా అయితే ఒక బ్లాక్ కలర్ది క్లాత్ అయితే కింద కప్పి నేను వచ్చేసి నిచ్చెన చేస్తున్నాను అనమాట. నిచ్చెన షేప్ అయితే రైస్తో చేస్తున్నాను. చాలా సింపుల్గానే చేస్తున్నాను అనమాట. హడావుడిగా చేద్దామా వద్దన్నట్టుగా అయితే చేశాను. ఇంకా అందరికీ తెలిసిందే కదా, నిచ్చెనతో అయితే ఇంకా 2 సైడ్స్ అయితే అలా వేసుకొని ఇంకా స్టెప్స్ లాగా అయితే వేసుకోవడమే. మీ దగ్గర ఇంకా ఏదైనా పప్పులు అలాంటివి ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు. నేనైతే రైస్తో చేసిన. ఇంకా నెంబర్స్ వచ్చేసి నేను పచ్చిశనగపప్పు, ఎంచిన శనగపప్పుతో అయితే చేసిన. ఏంటంటే ఒక 5గురిలో ఒకరికన్నా వీడియో నచ్చిద్దేమో అన్నట్లుగా అయితే తీసిన. ఇంకా తీద్దామంటే స్టాండ్తో పెట్టేది కావట్లేదని చెప్పేసి ఇక చేత్తోనే తీసిన అనమాట. ఇంకలా వేసుకొని నెంబర్స్ అయితే వేసుకొని నేను బాదంతో అయితే ఫ్లవర్స్ లాగా అక్కడక్కడ ఇంకా పెట్టి ఇక పాపనైతే పడుకోబెట్టుకొని కొన్ని ఇంక ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే చేశాను అనమాట. చాలా సింపుల్గా ఉంది. ఎవరైనా థీమ్ చేయాలనుకున్నప్పుడు ఇంకా సడన్గా అయితే ఇంక ఇలా చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది. ఉన్న వాటితో కూడా మనం చేయలేదు అన్న ఫీలింగ్ అయితే ఉండదు. ఇంకా నేను 8 అని రాసి 9 పెట్టినా అనమాట. 8th మంత్ కంప్లీట్ అయ్యి ఇంకా 9th మంత్ రన్నింగ్ అనమాట. బాగుందా, నచ్చిందా, నచ్చలేదా కూడా నాకు కామెంట్ చేయండి. మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నచ్చిందా అంటే నచ్చిందని చెప్పండి. ఇక నో అయితే నో అని చెప్పండి. ఇక్కడ ఇక బాదం వచ్చి నేను ఫ్లవర్స్ లాగా అట్లా కొన్ని అయితే పెట్టి ఇంకా ఒక పక్కనైతే ఇంకా పాపనైతే పడుకోబెట్టాను. తను ఒక 1 ఫోటోకి మాత్రమే వచ్చిన తర్వాత మొత్తము చికచికాగా చేసి కాలుతో అయితే ఇంకా చూడండి అలా చేసి మొత్తం బాగొట్టింది. ఒక ఇన్స్టాగ్రామ్ అయితే రీల్ అయితే చేసిన అనమాట. ఇదే అనమాట అబ్బా ఫోటో థీము. నచ్చితే కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. తంది అన్నప్రాసన్న ఫ్లెక్సీ అనమాట. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి అయితే వీడియో తీసిన. తర్వాత వచ్చేసి నేను నెయ్యి అయితే కరగబెడుతున్నాను. నెయ్యి కరగబెట్టేది కూడా ఇది మా ఆడపడుచు వెన్నె అయితే వేయించుకొని వచ్చింది అనమాట వాళ్ళ ఊర్లో. ఇంకా నేనైతే ఒకసారి అయితే ఫస్ట్ ఆ వాటర్ పోసి పైన అయితే వెన్నెనైతే కడిగి ఇంకా అడుగు మందపాటి గిన్నెలో అయితే తీసుకున్నాను. ఆ నెయ్యినైతే వెన్నెనైతే తీసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అయితే పెట్టుకొని ఇంకా వెన్నె మొత్తాన్ని అయితే మంచిగా మధ్యలో కలుపుతూ వెన్నెనైతే కరగబెట్టుకోవాలి. ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్సే, కొంతమందికి తెలియని వాళ్ళకైతే ఉపయోగపడుతుందని చెప్పేసి ఇంకా వీడియో అయితే పెట్టాను. ఇంకా మీడియం టు హై ఫ్లేమ్ అయితే పెట్టుకొని ఆ వాటర్ అంతా ఇనికిపోయి నెయ్యి తేలేంత వరకు అయితే కలుపుకుంటూ ఉండాలి. మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా మనకి అడుగు మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. అడుగు మాడిపోతే నెయ్యి అయితే అంత టేస్ట్ అనేది ఉండదు. మనకంతా కరిగిపోయి నెయ్యి ఆయిల్ మొత్తము పైకి తేలుతుంది. ఇంకా అప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ఇలా మనకి మరుగుతున్నప్పుడు ఇంకా మాడిపోకుండా ఇంకా స్టవ్ని అయితే ఆఫ్ చేసుకొని ఇంకా చల్లారిపోయిన తర్వాత ఇక ఒక జార్లోకి అయితే వడకట్టుకోవాలన్నమాట. నాకైతే నెయ్యి అయితే రెడీ అయింది. ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకొని మనకు అవసరం ఉన్నప్పుడు ఇంకా వేసుకోవచ్చు. ఇది మెయిన్ వచ్చేసి నేను పాపకి పెట్టడానికి అని చెప్పేసి నెయ్యి తెప్పించాను. ఇలా ఇంకా అయితే చల్లారిన తర్వాత ఇంకా మొత్తాన్ని అయితే ఒక డబ్బాలో అయితే వడకట్టి ఇంకా టైట్గా అయితే మూత పెట్టి ఇంకా పాపకు అవసరం ఉన్నప్పుడల్లా మనం ఒక స్పూన్ వేసుకొని నెయ్యి పెడితే పాప పిల్లలకి చాలా బలంగా ఉంటారు. ఇంకా అంతేనబ్బా. ఇక్కడ నెయ్యి కరగబెట్టేటప్పుడు తీసిన క్లిప్ అనమాట. చూడండి, నేను నెయ్యి కరగబెడుతుంటే సెల్ఫీలలోకి వచ్చి గిన్నెలు లాగను బాటిల్స్ అయితే లాగుతూ దూర చేస్తూ ఉంది. మా పాప వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.